రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి, ఆజీవి ఈజీవి కాదు, ఆర్జీవి క్రియేటివ్ డైరెక్టర్ ఇప్పుడు ఎక్కడున్నాడు? తన సినిమాల్లో చూపించినట్లే పోలీసులకి దొరకకుండా తిరుగుతున్నాడు ఆయన. ఇన్ని మాఫియా సినిమాలు తీశాడు, మాఫియా నా ఇంట్లోనే ఉంటుందంటాడు. పోలీసు విచారణ అంటే పాపం వణుకుతున్నాడు. విచిత్రంగా ఉంది కదా. ఆయన కామెంట్లు, సెటైర్లు అలాగే ఉండేవి. ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా అచ్చం అలాగే ఉంది. గ్రేట్ ఏంటంటే ఆయన ట్వీట్ చేసిన ట్రెండింగే, ఇప్పుడు పరారీలో ఉన్న ట్రెండింగే. అసలు వర్మకి ఇలాంటి కర్మ ఎందుకు పట్టింది? కేవలం డబ్బుల కోసం ఆశపడి, అది కూడా ఏం చెప్తే అది చేసుకుపోవడం వలన, లేక రాజకీయంగా ఒక సైడ్ తీసుకుని చెలరేగిపోవడం వలన? ఏమైనా కాలం సమాధానం చెప్తుంది అనే కాన్సెప్ట్కి వర్మ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవాలా? ఎందుకంటే ఓషో గురించి మాట్లాడతాడు, చలన్ తత్వవేత్త గురించి మాట్లాడతాడు, అయన్ రాండ్ అంటాడు. అంటే ఇంత ఇంటలెక్చువల్ ఇంకెవరు లేరేమో అన్నంతగా ఒక మాఫియానే ఉంది వర్మని అభిమానించేటువంటిది. నిజంగానే వాళ్ళ మాఫియా అనే అనాలి. అంత కరుడుగట్టినటువంటి అభిమానులు వాళ్ళందరూ కూడా. అలాంటి వాళ్ళు కూడా ఏమయ్యా వర్మ ఏంటి కర్మ అంటున్నారు. ఇప్పటికీ ఇంకా పరారీలోనే ఉన్నట్ట. సోషల్ మీడియా ఉంది కదా, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా, నా ఇష్టం వచ్చింది మాట్లాడతా, నా ఇష్టం వచ్చింది పోస్ట్ చేస్తా అంటే చట్టం ఒప్పుకోదు అనేది వర్మ విషయంలో కూడా నిజమవుతోందా? ఇదే ఇవాళ స్పెషల్ అంశం. దీని మీద మనతోటి చర్చించడానికి అందుబాటులో ఉన్నారు జనసేన వీర మహిళ రాయపాటి అరుణ్ గారు. అరుణ్ గారు నమస్కారం. నమస్తే సార్, మీకు వీక్షకులకి నమస్కారం. అంటే మిమ్మల్ని కేవలం జనసేనకు మాత్రమే పరిమితం చేయదలుచుకోలేదు, కూటమి ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు స్వాగతం. అట్ ద సేమ్ టైం ఏంటి వర్మ గారి మీద అంత అభిమానం మీకు? పాపం ఎందుకు ఆయన పరారీలో వెళ్ళేదాకా తీసుకెళ్లారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఒక సినిమా తీసి థియేటర్లో విడుదల చేయలేక సోషల్ మీడియాలో రిలీజ్ చేసి దాంట్లో కూడా చివరికి ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు పవన్. మిగతా వాళ్ళందరూ నీ అభిమానులు అనుకుంటున్నావేమో, అభిమానులు కాదు, వాళ్ళే నీ శత్రువులు, నీకు నేనే అసలైనటువంటి అభిమానిని అని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాంటి రామ్ గోపాల్ వర్మ ఈరోజు పరారియా? ఏం చేద్దాం అనుకుంటున్నారు కూటమి ప్రభుత్వం రామ్ గోపాల్ వర్మని? సార్, యాక్చువల్ గా వర్మ అన్న ట్వీట్ గురించి నాకు ఒక సందర్భం గుర్తొచ్చింది. మహాభారతంలో శకుని ఒక అతను ఉంటాడు, మీకు ఐడియా ఉండొచ్చు. సుయోధనుడు అయినటువంటి మనం దుర్యోధనుడుగా ఇప్పుడు వింటున్నటువంటి పేరు ఏదైతే ఉందో మహాభారతంలో, యాక్చువల్ గా అతని పేరు సుయోధనుడు. అతను దుర్యోధనుడుగా మార్చిన వ్యక్తి శకుని. ఓకే. అతన్ని అల్లుడు నేనే నీ మంచి చేసేది, అల్లుడు నేనే నీ బాగు కోరుకునేది, అల్లుడు నేనే నీ రాజ్య పరిరక్షణ చేసేది అని చెప్పేసి అంటూనే దుర్యోధనుడి చావుకి ప్రతి కారణాన్ని అతని పేకల వరకు తీసుకొచ్చిన వ్యక్తి ఆ శకుని. అట్లాంటి భావజాలాన్ని అలవరుచుకున్న రామ్ గోపాల్ వర్మ అప్పట్లో శకునికి మద్యం తాగే అలవాటు, డబ్బులకు అమ్ముడుపోయే అలవాటు ఇట్లాంటివి ఉన్నాయో లేవో తెలియదు కానీ ఇట్లాంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా శకునికి అలవాటు లేకపోవడం వల్ల అట్లా జరిగిందేమో బహుశా. బట్ ఈ రోజు రామగోపాల్ వర్మ అనే వ్యక్తికి డ్రగ్స్ ఇంకేంటి దానికి సంబంధించిన ఏ బ్రాండ్స్ చెప్తా ఉంటారు జనం సహజంగా, రామ్ గోపాల్ వర్మకి ఇన్ని అలవాట్లు ఉన్నాయి ఇట్లాంటి వ్యక్తి అని చెప్పేసి. అట్లాంటి దౌర్భాగ్యపు అలవాట్లన్నీ ఏర్పడడం మూలంగా ఒకప్పుడు గొప్ప డైరెక్టర్ గా పేరున్నటువంటి వ్యక్తి అలవాట్లకు బానిసయ్యి డబ్బుకి లొంగిపోయి ఒక నికృష్టుడి పంచన చేరి ఇట్లాంటి దారుణాలకు ఒడిగట్టి మనం ఏం మాట్లాడుతున్నాం, మన ప్రొఫెషన్ ఏంటి, మనం మాట్లాడాల్సిన అంశాలు ఏంటి అన్న విషయాన్ని కూడా వదిలేసి ఉచ్చము నీచము మరిచి సినిమా ఫంక్షన్స్ లో కూడా అతని సినిమాల ప్రమోషన్స్ కి కూడా మా పార్టీ నాయకుల్ని, మా కూటమిలో ఉన్నటువంటి నాయకుల్ని తిట్టి ప్రమోషన్స్ తెచ్చుకున్న వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. అతను ఏం మాట్లాడినా సరే అది కాంట్రవర్సీ అయినా పర్వాలేదు, బట్ నా సినిమాకి పబ్లిసిటీ అయితే చాలు, నాకు డబ్బులు వస్తే చాలు అనుకున్నటువంటి వ్యక్తి. పోర్న్ సైట్లలో నుంచి హీరోయిన్లను తీసుకొచ్చి సినిమాలు చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి మాట్లాడాడండి. అసలు తను ఏం చేస్తున్నాడో కూడా స్పృహ లేకుండా చేసేటువంటి వ్యక్తి లోకేష్ గారి జీవితం గురించి, లోకేష్ గారి యొక్క అపీరెన్స్ గురించి మాట్లాడారండి. సినిమా ఫంక్షన్స్ లో కూడా లోకేష్ ఏదో ఎర్ర బుక్ రాశాడంట, ఎర్ర బుక్క, ఎర్రి బుక్క అని చెప్పేసి లోకేష్ గారిని కూడా తోలనాడేటువంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. అతను మూవీ కెరియర్ లో నాకు తెలిసి చాలా హిట్స్ అప్పట్లో చూసాం మనం. నా చిన్నప్పుడు అతని సినిమాలే కొంచెం హవా ఉండే, కాలేజీ వాళ్ళు కూడా స్టైల్ గా ఆ సినిమాల గురించి చెప్పుకుంటూ ఆ మేనరిజం ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. రానున్న కాలంలో కాలం గడిచే కొద్ది అతని పరిస్థితి ఎట్లా అయిపోయింది అంటే, సింహాసనం మీద కుక్కను కూర్చోబెట్టిన ఎక్కువ కాలం నిలవద్దు, దాని బుద్ధి చెప్పుల మీద ఉండిద్ది అన్నట్లుగా అతని బుద్ధి ఖచ్చితంగా పూర్ణ సినిమాల వైపు తీసుకునే పరిస్థితికి వచ్చింది. ఆ వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి పోనీ రాజకీయాల్లో ఉంటే ఉండనివ్వండి, రాజకీయాల్లో ఉండి రాజకీయంగా విమర్శించాడు అంటే మేము కూడా రాజకీయ ప్రత్యర్థిగా చూసుకొని అతని విమర్శకు ప్రతి విమర్శలు మేము తిరిగి చెప్తాం. బట్ సినిమాల్లో ఉండి సినిమాల మీదే బ్రతుకుతూ
అందులోకి రాజకీయాలు చొప్పించి రాజకీయాల్లో ఒక అతని సినిమాలను తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి డూపుల్ని పెట్టి, చంద్రబాబు నాయుడు గారికి డూపుల్ని పెట్టి, లోకేష్ గారికి డూపుల్ని పెట్టి, ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ ఫోటోలతోటి మార్కింగ్లు వేసి ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి మీద మార్కింగ్లు ఎలాంటివి వేశాడంటే అండి, పవన్ కళ్యాణ్ గారి ఫేస్ ని ఆయన లుక్స్ ని కూడా పక్కనున్న వాళ్ళని ఏదో దురుద్దేశంతో చూస్తున్నట్లుగా మార్కింగ్ చేసి పోస్టులు వేశాడండి. బర్రెల మొహాలకి వివిధ రకాలుగా పోస్టులు వేశాడు, ఆడపిల్లల మొహాలకి మార్ఫింగ్ చేసి పోస్టులు వేశాడు. అవి అతను చేశాడా లేదా అన్నది మాకు తెలియదు, బట్ అతని అకౌంట్ నుంచి ఆ పోస్టులు పడ్డాయి, అతని సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఆ పోస్టులు పడ్డాయి. ప్రతిదీ ఏం మాట్లాడినా కార్నర్ గా ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కార్నర్ చేస్తూ, జగన్ ఏదో ఒక పెద్ద దేవుళ్లాగా, ఆ దేవుడికి ఆర్జీవి ఏదో భక్తుల్లాగా, వీళ్ళిద్దరు కలిసి సమాజోద్ధారకుల్లాగా, ఒకళ్ళేమో ఆర్థిక నేరస్తులు, ఇంకొకళ్ళేమో పూర్ణ నేరస్తులు, ఇద్దరే మహానుభావులు. వీళ్ళని తర్వాత తరం ఎలా తీసుకోవాలో కూడా తెలియదు. వీళ్ళు కాలేజీలకు వెళితే ఇట్లాంటి దౌర్భాగ్యాన్ని తీసుకెళ్లి ఒక యూనివర్సిటీలో స్పీచ్లు ఇప్పించినటువంటి నీచం మన రాష్ట్రానికే చెందింది ఆ జగన్మోహన్ రెడ్డి టైంలో. అతను అక్కడ మాట్లాడినటువంటి భాష ఏంటనేది మనందరికీ తెలుసు. ఆ కాలేజీలో యూనివర్సిటీలో ఇచ్చినటువంటి స్పీచ్ ఏంటనేది మనం కూడా విన్నాం క్లియర్ గా. ఎంత దారుణమైన స్పీచ్ విద్యార్థుల ముందు, రేపటి తరం ముందు ఇచ్చాడో మనందరికీ తెలుసు. ఇప్పటికే రాష్ట్రంలో, దేశంలో మహిళల మీద పెద్ద ఎత్తున దాడులు, నేరాలు ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఇట్లాంటి సోకాల్డ్ ఇంటెలెక్చువల్స్ గా, మేధావులుగా పేర్లు కన్న వాళ్ళు వెళ్ళి కాలేజ్ యువతకు అట్లాంటి స్పీచెస్ ఇస్తే వాళ్ళ ఆలోచన ధోరణి ఎటువైపు మరల్చిన వాళ్ళం అవుతామో మనమే ఊహించుకోవచ్చు. ఆ వ్యక్తి ఇవాళ నాకెవరు, నేనెవరికి భయపడను, ముంబై మాఫియాని గడగడలాడించిన వ్యక్తిని నేనని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ పందికొక్కలాగా, ఎలుకలాగా కలుగుల్లో దాక్కున్నాడు. మేం నయం సార్, ఆడవాళ్ళం అంత రాక్షస ప్రభుత్వాన్ని ధైర్యంగా ధీటుగా ఎదుర్కొన్నాం. మా దగ్గర తప్పు లేదు, మేము ప్రశ్నించే దాంట్లో నిజాయితీ ఉందని చెప్పేసి భావించాం కాబట్టి మా మీద కేసులున్నా, దాడులు జరిగినా, అరెస్టులు చేసినా ధైర్యంగా నిలబడి పోరాడాం. బట్ ఇవాళ ది గ్రేట్ ఆర్జీవి గారు ఎక్కడ దాక్కున్నారో తెలియదు. అట్లాంటి పరిస్థితి వాళ్ళు దాపురించింది అతనికి. అంటే సినిమాల్లో ఉన్నటువంటి హీరోయిజము, డైరెక్టర్ గా చూపించినటువంటి హీరోయిజము అతను ఒరిజినల్ క్యారెక్టర్ లో లేదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఓకే, అంటే చాలా సందర్భాల్లో కూడా చెప్పాడు పవన్ కళ్యాణ్కి నేనేం వ్యతిరేకం కాదు, నేను చాలా పెద్ద అభిమానిని అంటూ మాట్లాడుతూ ఇలాంటి పనులన్నీ చేశారంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి వర్మ తనంతట తాను చెడిపోయాడు అనుకోవాలా, లేదంటే చెడగొట్టారనుకోవాలా? 6 నెలలు సావాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారండి సార్. సహజంగా జగన్మోహన్ రెడ్డి సావాసం చేసి వర్మ కూడా అదే దారిలో నడిచాడనడానికి ఒక ఉదాహరణ ఇది. వైసీపీ అధికారంలోకి రాకముందు వర్మ అలా లేడు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి సహచర్యంలోకి వర్మ వెళ్ళాక వర్మ అంటే ఒక చీడ పురుగు, సమాజానికి పట్టినటువంటి ఒక వైరస్ అని చెప్పేసి అనిపించుకున్నాడు. అది వర్మ కేవలం జగన్మోహన్ రెడ్డి సాన్నిహిత్యంలోకి వెళ్ళడం మూలంగానే జరిగింది అలా. ఓకే, సో ఆల్రెడీ గత ప్రభుత్వంలో దాదాపు ఒక 2 కోట్ల రూపాయలు ఎంతో అఫీషియల్గా రిలీజ్ అయ్యాయి ఆయనకి ప్రభుత్వం నుంచి, ఏదో సినిమాలు తీయడానికో ఇంకో దానికో అన్నటువంటి ఒక విషయం నడుస్తోంది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద కూడా దృష్టి ఇంకా పెట్టారా లేదా? క్లియర్ గా ఇప్పుడు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో డిజిటల్ కార్పొరేషన్ నిధులన్నీ కూడా అండి, సహజంగా ఏ ప్రభుత్వంలో అయినా ప్రభుత్వ కార్యక్రమాలు, వాటికి సంబంధించినటువంటి పిఆర్ రంగం, వీటన్నిటికి ఉపయోగిస్తారు జనరల్ గా ఆ డిజిటల్ కార్పొరేషన్ నిధులన్నీ కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి టైంలో ప్రతిపక్షాలను తిట్టే వాళ్ళకి డబ్బులు వేయడానికి ఉపయోగించారు. అందులో భాగంగా బిచ్చగాళ్ళలో కొంచెం పెద్ద బిచ్చగాళ్ళలాగా ఆర్జీవి అనే వ్యక్తికి ఆ వ్యూహం ఏదో సినిమా అనేది పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తప్పుగా చూపించడానికి ఒక స్టోరీ వెళ్ళి ఆ స్టోరీని డైరెక్ట్ చేయడానికి రామ్ గోపాల్ వర్మకు డబ్బులు ఇచ్చారు. అది కూడా ప్రభుత్వ ఖజానా నుంచి, డిజిటల్ కార్పొరేషన్ నుంచి ఆ డబ్బులు వెళ్ళాయని చెప్పేసి ఇప్పుడు వరకు ఉన్నటువంటి సమాచారం. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం ఎంక్వైరీ వేస్తుంది, ఆ డబ్బులు ఖచ్చితంగా ముక్కుపిండి వసూలు చేస్తుంది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మీద కేసు బుక్ అయింది కేవలం అతను మార్ఫింగ్ పోస్టులు వేశాడని చెప్పేసి. కానీ రామ్ గోపాల్ వర్మ విచారణకు రావడానికి భయపడుతున్న అంశం కూడా ఆ డబ్బుల విషయం ఎక్కడ బయటకు తీసి మళ్ళీ ఇప్పుడు వన్స్ స్టేషన్ కి సరెండర్ అయితే ఇంకా ఆ కేసు ఇది కూడా ఎక్కడ బయటకు తీసేసి లోపల వేస్తారన్న భయంతోనే అతను కోర్టు ద్వారా బెయిల్ కి ట్రై చేసుకుంటూ, క్వాష్ కి ట్రై చేసుకుంటూ ఉన్నాడు తప్ప చిన్న కేసులో పోలీసుల్ని ఫేస్ చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అంటే ఒకటి అర్థం కావట్లేదు అరుణ్ గారు, హిస్టరీ తీసుకున్నప్పుడు గతంలో కూడా ఒక సినిమా తీశాడు, పేరెందుకులేండి, ఒక సినిమా తీశాడు. ఆ సినిమాకి తీసిన దానికి సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని పోలీస్ స్టేషన్లో కేసు నమోదైతే స్టేషన్కి వెళ్ళాడు, స్టేషన్కి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాతే బయటకు వచ్చాడు. పోలీస్ స్టేషన్ ఏం కొత్త కాదు ఆయనకి. అలాగే ముంబైలో కూడా ఆయన మీద కేసులు నమోదైనప్పుడు అక్కడికి కూడా వెళ్ళొచ్చాడు. కేవలం ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టేషన్లకి మాత్రమే ఇప్పుడు రాను అనడానికి కారణం ఏంటంటే నిజంగానే 3rd డిగ్రీ లాంటిది ఏమైనా ప్రయోగించడానికి మీరు ప్లాన్లు ఏమైనా వేశారా? అది తెలిసే భయపడుతున్నాడు అనుకోవాలా?
రామ్ గోపాల్ వర్మ గారికి అతని మీద పెట్టినటువంటి కేసుకి థర్డ్ డిగ్రీ ఉపయోగించే పరిస్థితి అయితే ప్రస్తుతంలో ఆంధ్రప్రదేశ్ చట్టంలో కుదరదండి. అతను క్లియర్ గా వెనకాల ఉన్నటువంటి కేసులకే భయపడుతున్నాడు. ఇప్పుడు పెట్టిన కేసు కాకుండా అవి కూడా బయటకు వస్తాయేమో, వన్స్ నేను సరెండర్ అయ్యాను అంటే ఇంక బయటకు రాలేనేమో అన్న దానికి భయపడుతున్నాడు. ఎందుకంటే వర్మ ఎలాంటి నీచ పనులు చేశాడు, ఎంత అవినీతి చేశాడు అన్నది మనకన్నా కూడా వర్మకే ఎక్కువ తెలుసు. జగన్మోహన్ రెడ్డికి అండ్ మిల్లెట్ రెడ్డికి అండ్ రామ్ గోపాల్ వర్మకే ఎక్కువ తెలుసు కాబట్టి వన్స్ కేసులో సరెండర్ అయితే ఇప్పుడు ఎలాగైతే ఆదిమూలం సురేష్ ఒక కేసులో దొరికితే తర్వాత కేసులన్నీ ఎలా బయటకు వచ్చాయో నందిగం సురేష్ కేసులో ఏంటండి నందిగం సురేష్ ఆదిమూలం కాదు సారీ నందిగామ సురేష్ ఒక కేసులో దొరికితే ఎలా మిగతా కేసులన్నీ బయటకు వచ్చాయో, వర్ర రవీందర్ రెడ్డి ఒక కేసులో దొరికితే మిగతా కేసులన్నీ ఎలా బయటకు వచ్చాయో, బోరగడ్డ అనిల్ ఒక కేసులో దొరికితే మిగతా కేసులన్నీ ఎలా బయటకు వచ్చాయో, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి కూడా ఒక కేసులో దొరికితే మిగతా కేసులన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పేసి భయంతోనే పోలీసులను ఎదుర్కోవడానికి భయపడుతున్నాడు. నిజంగానే పెద్ద వీరులము సూర్యులము సింగిల్ సింహాలు అనేటువంటి వీళ్ళంతా కూడా ఒక్కసారి అధికారం చేజారితే వీళ్ళ బ్రతుకు ఎంత నీచమో, పిల్లుల కన్నా ఎంత దారుణమైనటువంటి భయస్తులో ఇప్పుడు అర్థమవుతుందండి క్లియర్ గా. రైట్. అయితే ఇంకొక ప్రశ్న అరుణ్ గారు, ఇంకొక ప్రశ్న అంటే సరే సాధారణంగా ఇలాంటి డిబేట్లు కానీ ఇంటర్వ్యూలు కానీ వర్చువల్గా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. అలాగే హాస్పిటల్లో ఉన్నారు, ఎందుకంటే సుప్రీంకోర్టులో కొన్ని హీరింగ్స్ కూడా వర్చువల్గా జరుగుతూ ఉంటాయి కొన్ని ఇంపార్టెంట్వి, అవి వాటికి పర్వాలేదు. కానీ ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి శుభ్రంగా ఆరోగ్యంగానే ఉండి వచ్చి 41A నోటీసులే కదా, వచ్చి జాగ్రత్తగా మాట చెప్పేసి వెళ్ళిపోతే అయిపోయేదానికి అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నాం మనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకుంటున్నాం మనం. అలాంటప్పుడు నేను కోర్టుకి లేదంటే పోలీస్ స్టేషన్కి ఎందుకు రావాలి, వర్చువల్గానే నేను మిమ్మల్ని అప్రోచ్ అవుతాను అంటూ చెప్పడం లాయర్ అనేది ఎంతవరకు సమంజసం అంటారు? ఆయన రానున్న రోజుల్లో అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నామని చెప్పేసి భోజనం తింటాం మానేసి పిక్కులు చూడడం వల్ల, భోజనం ఫోటోలు చూడడం వల్ల కడుపు నింపుకునేలా ఉన్నాడండి. అంటే టెక్నాలజీ ప్రభుత్వానికి నేర్పుతున్నాడు ఆయన. అంటే చట్టాన్ని సపరేట్ గా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కోసం ఇండియన్ పీనల్ కోడ్ ని భారతీయ న్యాయ సంహితని మార్చమంటున్నాడు కొత్తగా. అంటే ఇప్పుడు మొన్నటి వరకు కూడా రాజ్యాంగం అనేది ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాకుండా వేరే రాజ్యాంగం నడుపుకున్నారు కాబట్టి అందులో భాగంగానే అలవాట్లో పొరపాటుగా ఇప్పుడు చట్టాలను కూడా మార్చి అతని కోసం అనుకూలంగా మార్చమంటున్నాడు రామ్ గోపాల్ వర్మ. కానీ చట్టాల్లో కుదరవు, ఎవరైనా చట్టం ముందు సమానమే. గతంలో ఎలా అయితే అచ్చెన్నాయుడు గారిని ఆపరేషన్ చేయించుకోనున్నా సరే అరెస్టులు చేసి తీసుకెళ్లారో, రఘురామకృష్ణరాజు గారిని అర్ధరాత్రులు అరెస్టులు చేసి తీసుకెళ్లారు, బీటెక్ రవి గారిని ఎలా తీసుకెళ్లారు, చిత్తవేల అయ్యన్న పాత్రుడు గారిని ఎలా తీసుకెళ్లారు, ఇలా ఎవరిని ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని ఎలా తీసుకెళ్లారో చట్టానికి వ్యతిరేకంగా, చట్టాలకు విరుద్ధంగా. అలాగే ఇవాళ మేము అలా చేయట్లా. రామ్ గోపాల్ వర్మ గారికి 2 సార్లు నోటీస్ ఇచ్చారు పోలీసులు. యాక్చువల్ గా 19వ తేదీ అటెండ్ అవ్వమని ఒకసారి, 25వ తేదీ అటెండ్ అవ్వమని ఒకసారి, 2 సార్లు ఇచ్చారు మర్యాదగా. అదే నిజంగా గత ప్రభుత్వంలో పోలీస్ యంత్రాంగం ప్రవర్తించినట్లుగా కనుక ఇప్పుడు మా కూటమిలో పోలీస్ యంత్రాంగం ప్రవర్తించాల్సి కనుక వస్తే 19వ తేదీ నోటీసులు రావడం, 19వ తేదీ రమ్మని నోటీసులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడే అతను అరెస్ట్ చేసేవాళ్ళు నిరభ్యంతరంగా, నిరంకుశంగా. కానీ చట్టాన్ని ఫాలో అవుతున్నాం కాబట్టి అతని తప్పించుకొని దానుకోవడానికి అవకాశం దొరికింది రామ్ గోపాల్ వర్మకి. విరిచువల్ మీట్లు ఇట్లాంటివన్నీ కూడా ఇవేమి జూమ్ లోనో లేదంటే పిచ్చాపాటికి మాట్లాడుకోవడం లాంటివి ఏమి కాదు. ఇది చట్టాన్ని ప్రతి ఒక్కరు ఫేస్ చేయాల్సిందే. చట్ట ప్రకారం అందరూ కూడా శిక్షకి పాత్రలుగా ఉండాల్సిందే డెఫినెట్ గా. అందులో రామ్ గోపాల్ వర్మ అయినా జగన్మోహన్ రెడ్డి అని ఎవరు దీనికి అతీతులు కాదు. రైట్. సో మొత్తానికి ఫైనల్గా రామ్ గోపాల్ వర్మని భయపెట్టారు అనుకుంటున్నారా, లేదంటే మిమ్మల్ని చూడగానే భయపడుతున్నాడు అనుకోవాలా? అతను చేసిన తప్పులన్నీ కూడా ఇప్పుడు గుర్తొస్తున్నాయండి. అప్పుడున్న మత్తు, అతను ఏదో కొకైన్ తీసుకుంటాడంట, దాంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక మత్తులో ఉండిపోయి 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, నేను ఏం చేసినా సరే ఇట్లాంటి దొంగ సినిమాలు, తప్పుడు సినిమాలు తీసుకుంటూ నా జీవితాన్ని నేను హ్యాపీగా రన్ చేయొచ్చు అని చెప్పేసి ఒక అపోహలో ఉండి ఇష్టారీతిగా వ్యవహరించాడు. మా నాయకుల్ని జుగుప్సాకరమైనటువంటి పోస్టులతోటి, భాషతోటి, ఎవరో ఒక లేడీ యాంకర్ ని పెట్టుకొని ఇతను ఒక మేధావి, ఇతను ఒక సిద్ధాంతి, ఆవిడ ఒక వేదాంతి, వీళ్ళిద్దరు కలిసి వీడియోలు చేస్తూ చాలా జరిగాయండి. అది రామ్ గోపాల్ వర్మ తన పరిధులకు మించి ప్రవర్తించాడు యాక్చువల్ గా. ఖచ్చితంగా దాని అన్నింటికి కూడా కర్మ ఎవరిని వదలదు. ఆ కర్మ ఫలితం ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అనుభవించి తీరాల్సిందే. అతను ఎక్కడున్నా సరే పట్టుకొస్తారు. ఎక్కడ తమిళనాడు ఎక్కడ వెళ్ళారని చెప్పి చెప్తున్నారు. తమిళనాడు, ముంబై ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా అతను అరెస్ట్ చేసి తీరాల్సిందే, చట్ట ప్రకారం అతను శిక్షించి తీరాల్సిందే. అప్పటి వరకు ఎన్డీఏ కూటమి అతను వదిలిపెట్టే ప్రసక్తే జరగదు. రైట్. థ్యాంక్ యూ అరుణ్ గారు, అడిగిన వెంటనే మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సో రామ్ గోపాల్ వర్మ ఏమిటయ్యా ఈ కర్మ అంటున్నారు అందరూ. ఇష్టారీతిన సినిమా టైటిల్స్ కూడా, అంటే కొన్ని టైటిల్స్ కోర్టు వారు మార్చారు. కమ్మరాజ్యంలో కడప బిడ్డలు అని పెడితే అమ్మరాజ్యంలో ఇంకో బిడ్డలు అని చెప్పి మార్పిచ్చారు. లేదంటే సినిమా ఆడనివ్వం అని చెప్పేశారు క్లియర్గా. దాంట్లో కూడా చేసింది ఇదే. ఏం చేశారు అన్నటువంటిది 2019 ఎన్నికల తర్వాత. సో 2024 ఎన్నికలకు ముందు వచ్చిన తర్వాత వ్యూహం అన్నారు.
బెడిసిగొట్టింది. ఆ వ్యూహంలోనే ఈయన పడ్డాడేమో అంటున్నారు ఇప్పుడు. ఇక శపథం. ఇప్పుడు శపథం ఏం చేస్తారు ఇంకా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అన్నట్టుగా నన్ను అరెస్ట్ చెయ్యొద్దు, నాకు బెయిల్ ఇస్తేనే ముందుగానే బెయిల్ ఇస్తే యాంటిసిపేటరీ బెయిల్ నేను అప్పుడు బయటకు వచ్చి నేను వాంగ్మూలాలు ఇస్తా, మీకు విచారణకు సహకరిస్తా అంటూ ఈయన అంటున్నాడు. అంటే వీళ్ళకి చట్టాలు రాజ్యాంగం అనేది వీళ్ళ పేర్ల మీద ఏమైనా కొత్తగా రాయాలేమో తెలియనటువంటి పరిస్థితి. సాధారణంగా జనాలు చలికి వణుకుతారు. ఈయనేంటో ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి వణుకుతున్నాడు. చేసినటువంటి తప్పులు, మాట్లాడినటువంటి మాటలు ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ టాలెంట్ అంతా? ఒక దిగ్గజ దర్శకుడు, టెక్నికల్గా భారతదేశంలో ఈజ్ ద నంబర్ 1 అనదగ్గటువంటి దర్శకుడు స్థాయి నుంచి అధమ స్థాయికి పడిపోయి తన క్రెడిబిలిటీ మొత్తాన్ని పోగొట్టుకొని ఈరోజు ఏం చేయలేక పారిపోవాల్సి వచ్చినటువంటి రామ్ గోపాల్ వర్మ ఆయన మీద ఇది ఒక ప్రత్యేక కథనం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.